ఓం నమ శివాయ. మన ఇంటి ఆవరణలో ఏ ఏ వృక్షాలు పెంచుకుంటే అదృష్టాన్ని ఇస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా బిల్వపత్రం, బిల్వవృక్షం, దీన్నే మారేడు చెట్టు అంటారు. ఇది సాక్షాత్తు శివస్వరూపం, లక్ష్మీ స్వరూపం. మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది, ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి స్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయా అంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి. అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన మారేడు చెట్టు. దాని యొక్క ఆకులు మనం పరిశీలించినట్లయితే అవి 3 ఆకులు ఉంటాయి. ఇవి బ్రహ్మ విష్ణు స్వరూపం అన్నమాట. ఎవరింట్లో అయితే మారేడు చెట్టు ఉందో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అంతేకాకుండా అమలకం, దీన్నే ఉసిరి చెట్టు అంటారు. ఉసిరి చెట్టులో కూడా పెద్ద ఉసిరి పెంచుకుంటే చాలా మంచిది. తులసి మొక్క, ఇది కృష్ణ తులసి అయినా పర్వాలేదు, లక్ష్మీ తులసి అయినా పర్వాలేదు. కలబంద, ఇది చాలా నరగోళ, నరదిష్టి అని ఉంటే కూడా తొలగిపోతుంది. మనకి ఏమైనా ప్లేస్ కనుక ఆవరణలో ఎక్కువగా ఉంటే వేప చెట్టు పెంచుకున్నా కూడా చాలా మంచిది. ఇది కూడా లక్ష్మీ స్వరూపం. అదేవిధంగా అరటి చెట్టు కూడా ఉన్నా చాలా మంచిది, శుభం.